కొమరాడ మండలానికి సంబంధించి కొమరాడ, పూనేరు రామభద్రపురం, మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 110 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీళ్ళకి 24 గంటల కూడా వీళ్ళు పనిచేసే పరిస్థితి ఉంది. నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 4,000 కూడా చక్కరంగా ఇవ్వని పరిస్థితి ఉంది. ఒకవేళ గ్రామంలో ఎవరైనా చనిపోయినా, గర్భిణీ స్త్రీకి ఏమైనా ఆ ఏఎన్ఎంలకు కానీ డాక్టర్లకు కానీ ఎవరికీ బాధ్యత లేదట. ఈ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో మీరు మీ వాళ్ళని చెప్పి వీళ్ళకి అనేక ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. అలాగే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, మళ్ళీ రాత్రి వేళ ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు ఏమైనా పురిటి నొప్పులు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి ఇది. ఇలాంటి సందర్భంలో నెలకి 4,000 అంటే కనీసం రోజుకి 70 రూపాయలు కూడా పడిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే గతంలో ఉపాధి హామీ పనులు ఇచ్చారు గత ప్రభుత్వంలో. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉపాధి పనులు ఇవ్వకపోవడం చాలా అన్యాయం. 2019 అంటే గత ప్రభుత్వం 2019 ఉపాధి పనులు ఇచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, వైఎస్ జగన్మోహన్ వచ్చిన తర్వాత ఉపాధి పనులను తొలగించారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం అందరికీ భరోసా అంటున్నారు. నాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మేము 4,000తో ఎలా బతుకుతాము? మాకు ఇంటి దగ్గర పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు, 24 గంటలు ఇదే పని చేస్తున్నాం. కాబట్టి ఈ 4,000 రూపాయలతో పాటు మాకు ఉపాధి హామీ పని కల్పిస్తే, ఒక 4 గంటలు ఉపాధి పని చేస్తే మాకు ఆ డబ్బులు ఈ డబ్బులు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఈ 4,000 రూపాయలతో మేము ఎలా బతుకుతామని తెలియజేస్తాను. కాబట్టి ఉపాధి హామీకి సంబంధించి పనులైన ఉపాధి హామీ తీర్చేపని పనులతో పాటు ఉపాధి హామీని పనులు కల్పించండి. లేకపోతే నెలకి 15,000 రూపాయలైనా ఇస్తే మేము కొంత విసులుబాటు ఉంటుంది తప్ప ఇలాగ 4,000 ఇచ్చి ఉపాధి పని కల్పించకపోతే మేము బతికే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే ఉపాధి హామీ పనులు కల్పించాలని చెప్పి ఈరోజు ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. ఈ సమస్య పైన ఈ వస్తున్న సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాం. ఆ విధంగా ఉపాధి హామీకి సంబంధించి పనులు కల్పించి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.